Hello everyone. Today I am going to discuss about the series and parallel combination of resistance. What is meant by series and parallel combination of resistance means ఇప్పుడు మనకి టూ రెసిస్టర్స్ అనేవి సిరీస్లో ఉన్నప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అదే రెసిస్టర్స్ ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అది కాంబినేషన్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా మనం ఆ సర్క్యూట్లో కరెంట్ వాల్యూ అండ్ వోల్టేజ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ఫస్ట్ థింగ్, మనకి రెసిస్టెన్స్ని సిరీస్లో ప్యారల్లో ఎందుకు కనెక్ట్ చేయాలి అంటే అంతకుముందే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, ఒక రెసిస్టెన్స్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి దాని ద్వారా కరెంట్ ఫ్లో అనేది జరిగినప్పుడు టు లిమిట్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ ది రెసిస్టెన్స్. ఒక సర్క్యూట్ని మనం డిజైన్ చేయాలి అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ టీవీస్లో కానీ మొబైల్స్లో కానీ మదర్ బోర్డ్ అని చూసే ఉంటారు మీరు. ఓకే, ఆ బోర్డుకి మీరు గమనించినట్లయితే స్మాల్ రెసిస్టెన్సెస్ అనేవి ప్యారలల్ గాను సిరీస్ గాను ప్లేస్ చేసి ఉంటాయి అక్కడక్కడ. ఎందుకు సర్క్యూట్స్లో అలా ప్లేస్ చేస్తామంటే టు లిమిట్ ది ఫ్లో ఆఫ్ కరెంట్. దానికి మనకి ఆ పారామీటర్కి, దానికి కనెక్ట్ అయి ఉన్న పారామీటర్కి మనకి ఎంత రేంజ్ అయితే కావాలో దానికి యూటిలైజేషన్ని బట్టి దాని ముందు మనం రెసిస్టర్స్ అనేవి ప్లేస్ చేస్తూ ఉంటాం. రెసిస్టెన్స్ కానీ, ఇండక్టెన్స్ కానీ, కెపాసిటెన్స్ కానీ, ఇవి 3 పారామీటర్స్ని మనం యూస్ చేస్తాం బోర్డ్లో. ఓకే, మదర్ బోర్డ్ అంటాం. ఓకే, ఆ బోర్డ్లో యూస్ చేస్తాం. సో అలా యూస్ చేసినప్పుడు మనకి అక్కడ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం వోల్టేజ్ అక్కడ ఎంత ఉంది కరెంట్ వాల్యూ అవి ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం అసలు ఆ రెసిస్టెన్స్ వాల్యూస్ని అవి ప్యారలల్గాను సిరీస్ గాను కనెక్ట్ చేసినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే ప్రొసీజర్ ముందు మనకి తెలియాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ చూద్దాం. ఓకే, సో సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇవి తెలియాలి అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ వాల్యూస్లో వోల్టేజ్ అండ్ కరెంట్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో తెలియాలి. ఓకే, ఫస్ట్ we take a resistance value. Okay, the symbolic representation for the resistor is like this. Okay, this is the resistor R. Okay, in that resistor the flowing current is capital I. Okay, the applied voltage for this circuit is V volts. Okay, by using Ohm's law, we can set that ఒక సర్క్యూట్లో మనం గనక ఒక వోల్టేజ్ని మనం అప్లై చేస్తే సో త్రూ దట్ ఎలిమెంట్ మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఆ రెసిస్టెన్స్ దగ్గర మనము పర్టికులర్ రెసిస్టెన్స్ దగ్గర మనం వోల్టేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే V ఈక్వల్ టు I ఇంటూ R. I already told that this expression by Ohm's law. V ఈక్వల్ టు I ఇంటూ R. పర్టిక్యులర్ ఎలిమెంట్ దగ్గర మనం వోల్టేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో వోల్టేజ్ V ఈక్వల్ టు ఈ పార్ట్ దగ్గర మనకి ఫ్లో అవుతున్న కరెంట్ అండ్ ద ఎలిమెంట్ ఆఫ్ రెసిస్టర్ ఏదైతే ఉందో ఆ రెసిస్టర్ యొక్క వాల్యూ. ఓకే, I ఇంటూ R ఈజ్ నథింగ్ బట్ ది వోల్టేజ్. మనకు ఆ సర్క్యూట్లో ఎంత వోల్టేజ్ ఇచ్చామో మనకి తెలియాలి అంటే వోల్టేజ్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ సర్క్యూట్లో ఫ్లో అవుతున్న కరెంట్ వాల్యూ అండ్ దట్ ఎలిమెంట్ ఆఫ్ వాల్యూ. ఓకే, సో ద ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ ఈజ్ నథింగ్ బట్ ద వోల్టేజ్. V ఈక్వల్ టు I ఇంటూ R. సిమిలర్లీ మనం I వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎలా చేస్తాం? I ఈక్వల్ టు ఏమవుతుంది? I ఈక్వల్ టు R అనేది మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ప్రొడక్ట్లో ఉంది, దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది? I ఈక్వల్ టు V బై R. ఒక సర్క్యూట్లో మనం ఒక రెసిస్టెన్స్ కనుక ప్లేస్ చేసినట్లయితే దాంట్లో మనకి వోల్టేజ్ వాల్యూ అనేది ఈ ఎలిమెంట్ గుండా పాస్ అవుతున్న కరెంట్ ఇంటూ ఆ ఎలిమెంట్ యొక్క వాల్యూ, దట్ ఈస్ నథింగ్ బట్ R. రెసిస్టెన్స్ ఫార్ములా ఫర్ రెసిస్టెన్స్ current and voltage formulas are V equal to I into R and I equal to V by R. Okay, and next inductance, current and voltage formulas. We can take a inductance is like this. Okay, and voltage we can apply here
Okay, so in that V is the applied voltage, and here the flowing current is I, and the element is L. ఓకే, సో ఎలిమెంట్ ఈజ్ ఎల్. మనం ఇక్కడ ఇండక్టర్ అనేది తీసుకున్నాం. ఇక్కడ వోల్టేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఫార్ములా ఏంటి? ఇన్ ద ఇండక్టర్ V ఈక్వల్ టు ఎలిమెంట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ L ఇంటూ కరెంట్ వాల్యూ. ఇక్కడ కరెంట్ వాల్యూ అనేది మనకి ఇండక్టర్లో ఏం జరుగుతుందని చెప్పాను? ఇండక్టెన్స్ ప్లేస్ చేసినప్పుడు సమ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆ ఇండక్టర్ కాయిల్లో. ఓకే, సో అది చేంజ్ ఇన్ కరెంట్ వాల్యూ. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? di/dt. విత్ రెస్పెక్ట్ టు టైం తోటి అది వేరీ అవుతుంది కాబట్టి V ఈక్వల్ టు L ఇంటూ di/dt. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద వోల్టేజ్. ఓకే, ఇన్ ద ఇండక్టర్ ప్లేస్ చేసినప్పుడు, ఒక ఎలిమెంట్ ఇండక్టర్ ప్లేస్ చేసినప్పుడు the voltage value we can find out by using this formula V equal to L into change in current. అంటే పర్టికులర్ ఎలిమెంట్ దగ్గర, హియర్ రెసిస్టెన్స్ దగ్గర ఎలిమెంట్ అంటే I అనేది కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ మనకి ఇండక్టర్లో ఏంటంటే సమ్ ఇండ్యూస్డ్ ఆఫ్ కరెంట్ అనేది ఉంటుంది కాబట్టి సో దాన్ని మనం చేంజ్ ఇన్ కరెంట్ di/dtగా తీసుకుంటాం. విత్ రెస్పెక్ట్ టు టైం తోటి అది వేరీ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ di/dt. సో ఇప్పుడు మనం ఇక్కడ వోల్టేజ్ వాల్యూ వచ్చింది, కరెంట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? di/dt ఈక్వల్ టు ఏమవుతుంది? di/dt ఈక్వల్ టు ఎల్ని ఇటువైపుకి తీసుకురండి. సో V/L ప్రొడక్ట్గా ఉంది కదా మనకి, రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేటప్పటికి డివిజన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డెరివేషన్ క్యాన్సిల్ చేయాలి అంటే మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ డెరివేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ I ఈక్వల్ టు 1/L విత్ రెస్పెక్ట్ టు V తోటి కదా మనం ఇంటిగ్రల్ ఆఫ్ V ఇంటూ dt. ఓకే, సో see here I of t ఈక్వల్ టు 1/L integral of V into dt. So this is the value of the current for the inductance. Next we can take the capacitor. In the circuit we can take capacitor symbol representation ఇది. ఓకే, ఇక్కడ 2 ప్లేట్స్ ఈక్వల్ హైట్లో ఉంటాయి. మీరు కెపాసిటర్ సింబల్ని వోల్టేజ్ సింబల్ని చూసి డిఫరెంట్ అనుకోవద్దు, డిఫరెంట్గా మీరు మెన్షన్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ద కెపాసిటర్ సింబల్, దిస్ ఈజ్ ద వోల్టేజ్ సోర్స్ సింబల్. ప్లస్ మైనస్, పాజిటివ్ అనేది మనకి బిగ్గర్గా డ్రా చేస్తాము, నెగిటివ్ అనేది చాలా స్మాల్గా ఉంటుంది. కెపాసిటర్ డ్రా చేసినప్పుడు మాత్రం 2 ప్లేట్స్ సేమ్ ఈక్వల్ హైట్లో ఉంటాయి. ఓకే, కెపాసిటర్ పర్పస్ ఏంటి అంటే కెపాసిటర్ మనకి వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనకి ఛార్జ్ కి C ఈక్వల్ టు వి నో దట్ Q ఈక్వల్ టు C ఇంటూ V. Okay, we can take represent with respect to time, it can be varied. So we can represent the small quantities dq/dt equal to, that is nothing but C equal to C into dv/dt. So dq/dt ante it's a representation for the small quantity value I. So I equal to C into dv/dt. Okay, so the current expression for the capacitor is I equal to C into dv/dt. We can find out the voltage value, so then we can integral apply here. Okay, so C is the product of this value. C comes to right side, so 1/C integral of I into dt. Okay, so this is the values of voltage and currents in the resistors, inductors and capacitors. ఇవి 3 మనకి ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం ఈ సిరీస్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలి అంటే ఈ ఫార్ములాస్ వెరీ నీడ్. ఓకే, ఓమ్స్ లా ఫార్ములాస్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. ఓమ్స్ లా V ఈక్వల్ టు I ఇంటూ R, I ఈక్వల్ టు V/R. ఓకే, సో ఇన్ ద ఇండక్టెన్స్ V ఈక్వల్ టు L ఇంటూ di/dt. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇండక్టెన్స్లో మనకి ఏంటి ఇండక్టెన్స్ పర్పస్, ఇట్ ఇండ్యూసెస్ ద కరెంట్. ఓకే, సో కరెంట్ చేంజ్ ఇన్ కరెంట్ కాబట్టి సో V ఈక్వల్ టు L ఇంటూ di/dt. దానికి రెసిప్రోకల్ మనకి డెరివేటివ్ ఇంటిగ్రల్ అవుతుంది. సో I ఆఫ్ t ఈక్వల్ టు 1/L ఇంటూ మనకి ఇక్కడ I వాల్యూ కదా కావాల్సింది. సో Iని ఒక్కదాన్ని ఇలా ఉంచి మనకి Lని ఇటువైపుకి తీసుకొచ్చేసేయండి.
సో అప్పుడేమవుతుంది I ఈక్వల్ టు 1/L ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ V ఇంటూ dt, దట్ ఈస్ ద కరెంట్ వాల్యూ. అండ్ కెపాసిటెన్స్కి వచ్చేటప్పటికి రివర్స్ అవుతుంది, ఇండక్టెన్స్కి కెపాసిటెన్స్కి రివర్స్గా ఉంటుంది. మీరు ఇక్కడ గమనించండి, వోల్టేజ్ V ఈక్వల్ టు L ఇంటూ di/dt ఇన్ ద ఇండక్టెన్స్. ఇన్ ద కెపాసిటెన్స్ I ఈక్వల్ టు C ఇంటూ dV/dt. See here, I ఈక్వల్ టు C ఇంటూ dV/dt and V ఈక్వల్ టు 1/C ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t I ఇంటూ dt. ఓకే, సో ఈ ఫార్ములాస్ అన్నీ ఒక చోట రాసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ థింగ్. ఓకే, నెక్స్ట్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ చూద్దాం. ఫస్ట్ వీ కెన్ టేక్ ద టూ రెసిస్టర్స్. సిరీస్ కాంబినేషన్ ఆఫ్ two resistors we can take here. So voltage source V can be applied here. So the current is I flowing here and the resistive elements R1 and R2 we can take here. ఇందులో మీకు ఇంకొక పాయింట్ చెప్పాలి. ఓకే, సో వోల్టేజ్ అండ్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ మనకి సిరీస్ అండ్ ప్యారలల్లో ఎలా ఉంటుంది అంటే, సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు మనకి కరెంట్ అనేది సేమ్గా ఫ్లో అవుతుంది. ఓకే, బట్ వోల్టేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను. సో ఇక్కడ చూడండి, సిరీస్ కాంబినేషన్స్లో కనుక మనం లైట్స్ని కనెక్ట్ చేసినప్పుడు, ఐ మీన్ నథింగ్ బట్ లోడ్ని కనెక్ట్ చేసినప్పుడు మనకి ఫస్ట్ పవర్ సప్లై అనేది ఫస్ట్ లైట్కి వస్తుంది. ఓకే, ద లైట్ గ్లో అయిన తర్వాత మనకి ఇంకొక లైట్కి వస్తుంది, ఆ తర్వాత ఈ లైట్ గ్లో అయిన తర్వాత నెక్స్ట్ దీనికి సప్లై అనేది వస్తుంది. ఓకే, సో మనకి దీంట్లో ఏంటంటే వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా జరగదు సిరీస్లో ఉన్నప్పుడు. ఓకే, సో అదే ఇక్కడ చూడండి, ప్యారలల్ కనెక్షన్ వచ్చినప్పుడు 3 వైర్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అండ్ 3 వైర్స్ ఇక్కడికే ఎండ్ అయిపోతాయి, నెగిటివ్ పాత్. సో పవర్ సప్లై అనేది ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ అనేది ఈ మూడింటికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అట్ దట్ సేమ్ పాయింట్ ఒకటే నోడ్ పాయింట్ నుంచి 3 డిఫరెంట్ పార్ట్స్గా వస్తుంది ప్యారలల్ కాంబినేషన్ అంటే. ఒక నోడ్ పాయింట్ నుంచి డిఫరెంట్ పార్ట్స్ వస్తుంది. సో అప్పుడు మనకి వోల్టేజ్ అనేది సేమ్గా అప్లికబుల్ అవుతుంది. చూడండి, ఇక్కడ వచ్చేటప్పటికి సిరీస్లో వోల్టేజ్ అనేది ఈక్వల్గా ఉండదు. ఫస్ట్ లోడ్ అండ్ సెకండ్ లోడ్, థర్డ్ లోడ్ సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు వోల్టేజ్ డ్రాప్ అనేది జరుగుతుంది మనకి. ఓకే, సో సిరీస్లో ఉన్నప్పుడు వోల్టేజ్ డివిజన్ జరుగుతుంది. ఓకే, సో సీ హియర్, సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు మనకి వోల్టేజెస్ అనేది డ్రాప్ జరుగుతుంది. సో ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ వచ్చేటప్పటికి V1 అనుకుందాం అండ్ R2 రెసిస్టర్ దగ్గర వచ్చే వోల్టేజ్ డ్రాప్ V2 అనుకుందాం. ఓకే, సో సిరీస్లో ఉన్నప్పుడు కరెంట్ అనేది సేమ్గా ఫ్లో అవుతుంది, బట్ వోల్టేజ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ప్యారలల్ కాంబినేషన్లో కనుక మీరు చూసినట్లయితే, ప్యారలల్లో రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, వోల్టేజ్ అనేది సేమ్గా ఉంటుంది, బట్ కరెంట్కి అనేది ఒక పాత్ అనేది ఉండకుండా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇక్కడ. సో కరెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, ఐ వన్స్ అగైన్ రిపీట్ దట్ in the series combination the current is same but voltage is different values, and in parallel combination the voltage values are same in all the elements and the current value will changes. Okay, ఒకటే గుర్తుపెట్టుకోండి, కరెంట్ ఎక్కడ డీవియేషన్ జరగట్లే, ఇక్కడ మనకి స్ట్రైట్ పాత్, కరెంట్ ఎక్కడ డివైడ్ అవ్వట్లేదు. కరెంట్ డివైడ్ అవ్వట్లేదు అంటే కరెంట్ సేమ్గా ఫ్లో అవుతుంది, బట్ వోల్టేజ్ ఈజ్ డిఫరెంట్. హియర్ కరెంట్ ఈజ్ డివైడెడ్ ఇన్ 3 ప్యారలల్ పాత్స్. సో కరెంట్ డివిజన్ అంటే కరెంట్ వాల్యూస్ చేంజ్ అవుతుంది, వోల్టేజ్ వాల్యూ అనేది సేమ్గా ఉంటుంది. సో అలా గుర్తుపెట్టుకోండి మీరు. సో వీ కెన్ టేక్ ద 2 రెసిస్టర్ వాల్యూస్, దట్ ఈస్ నథింగ్ బట్ R1 and R2 and the voltages values V1 and V2. Okay, we can supply the voltage V. Okay, ఇక్కడ మనం ఒక ఎక్స్ప్రెషన్ రాస్తున్నాం, that is nothing but V equal to total voltage V equal to ఇక్కడ డ్రాప్ అయిన వోల్టేజ్ V1 ప్లస్ V2 అంతే కదా. సో సర్క్యూట్లో ఫ్లో అయ్యే వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ది టోటల్ వోల్టేజ్. మనకి ఇక్కడ V1 వోల్టేజ్, ఇక్కడ V2 వోల్టేజ్ అనుకున్నాం. ఓకేనా, సో ఈ రెండు ఎడిషన్ చేస్తే మనకు వచ్చేది టోటల్ వోల్టేజే కదా.
సో V ఈక్వల్ టు V1 ప్లస్ V2. ఇప్పుడు మనం ఫార్ములాస్ రాద్దాం. వోల్టేజ్ ఫార్ములా ఏంటి? రెసిస్టెన్స్. ఒక రెసిస్టెన్స్లో మనం వోల్టేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి, అప్పుడు ఫార్ములా మనం ఏం యూజ్ చేస్తాం? ఈ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ ఇంటూ రెసిస్టివ్ ఎలిమెంట్ అని తీసుకుంటాం. సో V అనేది తీసుకున్నాం కాబట్టి I ఇంటూ R. ఓకే, I ఇంటూ R. అండ్ V1 ఈజ్ నథింగ్ బట్ I1 ఇంటూ R1. R1 రెసిస్టర్ దగ్గర V1 వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ హియర్ I ఇంటూ R1. ఓకే, సో మనం ఇప్పుడు ఏంటంటే ఒక సింగిల్ రెసిస్టెన్స్ ఫామ్లోకి ఈ 2 రెసిస్టెన్స్ అనేవి ఉన్నప్పుడు దాన్ని మనం ఒక సింగిల్ రెసిస్టెన్స్ ఫామ్లో రాయటం కోసం మనం ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ సాల్వ్ చేస్తున్నాం. సో V ఈక్వల్ టు, ఇక్కడ V ఈక్వల్ టు V1 ప్లస్ V2. ఓకే, సో V1 ప్లస్ V2 అంటే ఇక్కడ మనం మళ్ళీ అగైన్ ఎక్స్ప్రెషన్స్ రాస్తున్నాం. సో ఇది టోటల్ V కాబట్టి టోటల్ కరెంట్ ఇంటూ టోటల్ రెసిస్టెన్స్ తీసుకున్నాం. టోటల్ కరెంట్ ఇంటూ టోటల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు V1 అంటే R1 రెసిస్టర్ దగ్గర, ఇక్కడ V1 ఈక్వల్ టు R1 రెసిస్టర్ దగ్గర. సో మనకి అప్పుడు ఏమవుతుంది? V ఈక్వల్ టు I ఇంటూ R1. ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ అయ్యే కదా, ఎక్కడ డీవియేషన్ కరెంట్ ఏం లేదు. సో ఇక్కడ I అనే కరెంట్ ఫ్లో అవుతుంది, ఇక్కడ I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. సో I ఇంటూ R1 ప్లస్ V2 ప్లేస్లో R2 అంటే V2 ఈజ్ నథింగ్ బట్ మనం ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం? R2 దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ I, అలాగే R2. సో ఇప్పుడు మనకి ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది? IR ఈక్వల్ టు I1 R1 ప్లస్ I2 R2. ఓకే, సారీ I ఇంటూ R1 ప్లస్ I ఇంటూ R2. సో I అనేది 2 ఎలిమెంట్స్లో కామన్గా ఉంది కాబట్టి I కామన్ తీయండి. సో R1 ప్లస్ R2. సో I ఇంటూ R. I గెట్టింగ్ క్యాన్సిల్. R ఈక్వల్ టు R1 ప్లస్ R2. సో దిస్ ఈజ్ ద సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములా. సో 2 రెసిస్టెన్స్ అనేవి, టూ రెసిస్టెన్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఒక సింగిల్ రెసిస్టెన్స్ ఫామ్స్లో మనం రాయాలి అంటే దాన్ని డైరెక్ట్గా 2 రెసిస్టెన్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది, R1 ప్లస్ R2. సో ఇక్కడ చూడండి 3 రెసిస్టెన్సెస్ తీసుకున్నాం మనం ఇక్కడ. ఓకే, హియర్ R1 రెసిస్టర్ అండ్ R2 రెసిస్టర్ అండ్ R3 రెసిస్టర్, 3 రెసిస్టర్స్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి సప్లై ఇస్తున్నాము కదా, V వోల్ట్స్ సప్లై ఇస్తున్నాము. ఎట్ R1 రెసిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ VR1 అండ్ R2 రెసిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ VR2 అండ్ R3 రెసిస్టర్ దగ్గర VR3 వోల్టేజ్ అని మనం అస్యూమ్ చేసుకున్నాం. సో V ఈక్వల్ టు, మనం ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తున్నాం చూడండి, మనకి ఇంతే కదా, సర్క్యూట్లో ఫ్లో అవుతున్న వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ వోల్టేజ్ డ్రాప్స్ ఎట్ ఆల్ ఎలిమెంట్స్. సో VR1 ప్లస్ VR2 ప్లస్ VR3. సో అప్పుడు ఏమవుతుంది? V ఈజ్ నథింగ్ బట్ I ఇంటూ R. ఓకే, ఒక సింగిల్ రెసిస్టెన్స్ ఫామ్లో మనం రాయాలి అంటున్నాం కాబట్టి సో టోటల్ రెసిస్టెన్స్ R అని మనం తీసుకున్నాం. సో I ఇంటూ R ఈక్వల్ టు VR1 అంటే ఇక్కడ రెసిస్టెన్స్ R1 దగ్గర ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ మనకు కావాలి. సో అంటే ఈజ్ నథింగ్ బట్ సర్క్యూట్ మొత్తంలో సేమ్ కరెంట్ కాబట్టి సో I ఇంటూ R1 అని తీసుకున్నాం. ఓకే, VR2 అంటే ఈ R2 దగ్గర ఫ్లో అవుతున్న కరెంట్ ఇంటూ ఆ రెసిస్టెన్స్ వాల్యూ, దట్ ఈస్ నథింగ్ బట్ I ఇంటూ R2. అండ్ VR3 అంటే ఇక్కడ ఎలిమెంట్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో R3 ఇంటూ ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ వాల్యూ, దట్ ఈస్ నథింగ్ బట్ I ఇంటూ R3. సో I అనేది కామన్, ఈ 3 టర్మ్స్లో I అనేది కామన్ ఉంది కాబట్టి I కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే మనకి సో R ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సో మీకు ఇట్లా ఉంది అంటే ఇప్పుడు మనం ఏంటి, సిరీస్లో ఎన్ని రెసిస్టెన్స్ వాల్యూస్ ఉన్నా కానీ మనం డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక సర్క్యూట్ అనేది తీసుకుందాం. ఓకే, సో
ఒక సర్క్యూట్ తీసుకున్నాం. ఈ సర్క్యూట్లో మనం ఒక 10 వోల్ట్స్ అనేది అప్లై చేసాం. ఓకే, సో R1 రెసిస్టర్ వాల్యూ ఒక 2 ohms అండ్ R2 రెసిస్టర్ వాల్యూ 3 ohms అని తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ మనం వేయాలి అనుకోండి, డైరెక్ట్గా మనం ఏం వేసుకోవచ్చు. సో సిరీస్ కాబట్టి 2 + 3 5 ohms డైరెక్ట్గా యాడ్ చేసి సర్క్యూట్ని మనం మినిమైజ్ చేసుకుంటాం. ఎందుకు మినిమైజ్ చేస్తామంటే టోటల్గా సర్క్యూట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో మనకు తెలియాలి అంటే మనం ఇలా మినిమైజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు కరెంట్ వాల్యూ కనుక్కోవాలి మనం. సో కరెంట్ వాల్యూ మనకి ఫార్ములా ఏంటి? I = V/R. సో V/R అంటే ఇక్కడ వోల్టేజ్ ఎంత ఈ సర్క్యూట్లో? 10 volts. సో 10 volts బై R వాల్యూ ఎంత? 5. సో 10/5 అంటే 5 2s. ఓకే, సో I వాల్యూ ఎంత? 2 amps. 2 amps. సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ ఎంత? 2 amps. ఇట్లా మనం సర్క్యూట్ని సాల్వ్ చేసుకుంటాం. సో సిరీస్ కాంబినేషన్లో రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఎన్ని రెసిస్టెన్స్ ఇచ్చినా కానీ సిరీస్లో ఆ రెసిస్టెన్స్ టోటల్ రెసిస్టెన్స్ చేసుకుంటాం. సో వోల్టేజ్ వాల్యూ కానీ ఇదర్ కరెంట్ వాల్యూ కానీ ఏదో ఒక నౌన్ వాల్యూ ఇస్తారు మనకి. సో దాని నుంచి అన్నోన్ వాల్యూ ఏదైతే ఉందో బై యూజింగ్ ఫార్ములా V = IR. ఓకే, by using this formula we can find out the unknown value. Okay, using like this, I = V/R. We know the V value, that is 10 volts, and resistance value 5 ohms. You can calculate this. We got the value for the current, I = 2 amps. Okay, this is the process for the series combination of resistance. Okay, next parallel combination చూద్దాం. ప్యారలల్లో మనకేంటి, మనం ఏం చెప్పుకున్నాం? ప్యారలల్లో మనకి కరెంట్ అనేది డివైడ్ అవుతుంది, వోల్టేజ్ అనేది సేమ్గా ఉంటుంది. ఓకే, సో see here we can take a parallel circuit. R1 and R2. Okay, this is the voltage V value and the flowing current is I. So at that point the current is I can be divided into 2 parts. Okay, I1 and I2, and the resistors names will be R1 and R2. These are all our assumptions. Okay, సో ఈ సర్క్యూట్లో I అనే కరెంట్ ఫ్లో అవుతుంది అనుకున్నాం. ఈ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి 2 పాత్స్ వచ్చేసినాయి. సో 2 పాత్స్ వచ్చినాయి కాబట్టి మనకేంటి, ఈ నోడ్ దగ్గర నుంచి కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. ఓకే, సో నోడ్ అని ఎందుకన్నానంటే ఇక్కడ 2 or 3 మోర్ మీటింగ్ పాయింట్స్ ఆఫ్ బ్రాంచ్. దీన్ని ఒక రెసిస్టర్, దీన్ని ఒక బ్రాంచ్ అంటాం, దీన్ని ఒక బ్రాంచ్ అంటాం. అలా 2 or more బ్రాంచెస్ మీటింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ నోడ్. ఓకే, వీటిల్ని బ్రాంచెస్ అంటాము, ఈ మీటింగ్ పాయింట్ని నోడ్ అంటాం. ఓకేనా, వీటిల్ని బ్రాంచెస్ అండ్ ద మీటింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ది నోడ్. ఓకే, సో ఇక్కడ వచ్చేటప్పటికి ఈ నోడ్ నుంచి మనకి కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. దట్ ఇస్ ద I1 అండ్ I2 కరెంట్గా డివైడ్ అవుతుంది. సో ఈ I1 అనే కరెంట్ R1 రెసిస్టర్ దగ్గర ఫ్లో అవుతుంది అని మనం అస్యూమ్ చేసుకుందాం, అండ్ R2 దగ్గర I2 కరెంట్ ఫ్లో అవుతుందని తీసుకున్నాం. సో ఇప్పుడు టోటల్ కరెంట్ I = I1 + I2 రాసుకోవచ్చుగా మనం. సో టోటల్ కరెంట్ I = I1 + I2. సో ఇప్పుడు టోటల్ కరెంట్ I వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే I = ఏం రాసుకోవచ్చు? V/R. అంతేగా, ఓమ్స్లా మనకి ఎక్కడైనా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిలో మనకి యూజ్ చేసేది ఓమ్స్లా. I = V/R. ఓకే, సో ఇక్కడ మనం V/R అంటే ఇది టోటల్ రెసిస్టెన్స్కి మనం తీసుకున్నాం కాబట్టి R అని తీసుకుంటున్నాం. అండ్ సర్క్యూట్లో ఫ్లో అవుతున్న వోల్టేజ్ వచ్చేటప్పటికి V.
అండ్ I1 దగ్గర అంటే ఇక్కడ ఈ బ్రాంచ్ దగ్గర I1 వాల్యూ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనకేంటి ప్యారలల్లో ఉన్నప్పుడు వోల్టేజ్ అనేది సేమ్గా ఉంటుంది అని చెప్పుకున్నాం. సో V అనేది కామన్గా ఉంటుంది. V బై ఈ రెసిస్టివ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ వాల్యూ వేసుకుంటాం. R1 దగ్గర కదా మనం ఫైండ్ అవుట్ చేస్తుంది. సో V బై R1 ప్లస్ I2 అంటే ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్, సెకండ్ పాత్ దగ్గర ఫ్లో అవుతున్న కరెంట్. సో ఇక్కడ కూడా మనకి వోల్టేజ్ అనేది ఏదైతే ఉందో సర్క్యూట్లో అదే వోల్టేజ్ 2 బ్రాంచెస్ దగ్గర సేమ్గా ఉంటుంది. సో V అగైన్ వీ కెన్ టేక్ హియర్. అండ్ I2 అనే కరెంటు R2 ఎలిమెంట్ దగ్గర ఫ్లో అవుతుంది కాబట్టి బై R2. ఓకే, సో V అనేది కామన్, ఈ రెండిటిలో V అనేది కామన్గా ఉంది. సో కామన్ తీసి క్యాన్సిల్ చేయండి. V బై R ఈక్వల్ టు V కామన్ తీస్తే 1 బై R1 ప్లస్ 1 by R2. So we getting cancel here. So we got the value is 1 by R equal to 1 by R1 plus 1 by R2. సో ప్యారలల్ కాంబినేషన్లో రెసిస్టెన్స్ అనేది ప్లేస్ చేసినప్పుడు వాటి యొక్క రెసిప్రోకల్స్ ఈక్వల్ అవుతాయి. సో ఈ 2 రెసిస్టర్స్ అనేవి ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు వాటిని మనం సింగిల్ రెసిస్టెన్స్ ఫామ్లో రాయాలి అంటే 1 by R ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఓకే, సో see here, one by R equal to 1 by R1 plus 1 by R2. మనకు R వాల్యూ కదా కావాల్సింది. సో దానికోసం సొల్యూషన్ చేస్తున్నాను చూడండి. 1 by R ఈక్వల్ టు LCM ఏమవుతుంది? R1 ఇంటూ R2. సో R1 అనేది R1 ఇంటూ R2లో R1 టైమ్స్ పోతుంది కాబట్టి R2 ప్లస్ R2 అనేది R1 R2 ప్రోడక్ట్లో R2 టైమ్స్ పోతే మనకి రిమైనింగ్ R1. మీకు ఎల్సిఎమ్స్ తెలుసు కదా, సో ఎల్సిఎం అనేది మనం ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం అంతే అన్నోన్ వాల్యూస్కి. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1 by R ఈక్వల్ టు R2 ప్లస్ R1 by R1 ఇంటూ R2. మనకు కావాల్సిన R వాల్యూ కాబట్టి దీన్ని రివర్స్ చేస్తున్నాం. ఓకే, సో దీన్ని రివర్స్ చేస్తే మనకేమొస్తుంది? R1 ఇంటూ R2 by R1 plus R2. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ది రెసిస్టెన్స్. 2 రెసిస్టెన్సెస్ అనేవి ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నప్పుడు, ఓకే, 2 రెసిస్టెన్స్ ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నప్పుడు మనకి వాల్యూ అనేది ఎలా చేంజ్ అవుతుంది? సింగిల్ రెసిస్టెన్స్ ఫామ్లో రాయాలి అంటే R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఒక 10 volts సప్లై అనేది తీసుకుందాం. I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ ఒక 3 amps రెసిస్టెన్స్, ఇక్కడ ఒక 4 amps రెసిస్టెన్స్, 4 ohms రెసిస్టెన్స్ అనేవి 2 రెసిస్టర్స్ ప్లేస్ చేస్తాం. దీన్ని మనం ఒక సింగిల్ రెసిస్టెన్స్ ఫామ్లో రాయాలి. ఓకే, సో సింగిల్ రెసిస్టెన్స్ ఫామ్లో రాయాలి అంటే ఈ 2 రెసిస్టెన్స్ అనేవి కరెంట్ డివిజన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇవి రెండు ప్యారలల్లో ఉంటాయి. సో ప్యారలల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 చేస్తే మనకి సింగిల్ రెసిస్టెన్స్లో ప్లేస్ చేసినప్పుడు దాని వాల్యూ వస్తుంది. సో అంటే ఏంటి? 3 ఇంటూ 4 బై 3 ప్లస్ 4. ఓకే, సో దాని వాల్యూ ఎంత అవుతుంది? 3 4s 12 బై 3 ప్లస్ 4 అంటే 7. ఓకే, సో 12 by 7. Approximately this value is 1.7 something. Okay, nearly 1.7. Okay, so the resistance value of this total resistance is nothing but 1.7 ohms. This voltage value is 10 volts. Similarly, we can find out the current value in this circuit. I equal to V by R. Okay, so in V by R, V is 10 volts by R 1.7. We can calculate this, we got the current value. Okay, so in this way we can calculate the resistance in a series and parallel combination. Okay, see here,
in this we can take the three resistors, that is R1, R2 and R3. Okay, so in that current will be divided into three parts, that is IR1, IR2 and IR3. We know that I value is V by R, and IR1 equal to voltage is same, but resistance values are different. V by R1 plus V by R2 plus V by R3. Okay, so voltage is common in these all three terms. Okay, so common V and cancel each other. Finally we got 1 by R equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. Okay, this is nothing about the series parallel combination of resistance. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎలా చేస్తామంటే, సిరీస్ కాంబినేషన్లో రెసిస్టెన్స్ అనేవి ప్లేస్ చేసినప్పుడు వాటిని మనం డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు బై యూజింగ్ దిస్ ఫార్ములా R ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఎలా వస్తుంది ఈ వాల్యూ అంటే, మనకి సర్క్యూట్లో మనకి సిరీస్లో ఉన్నప్పుడు వోల్టేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి, సో మనం ఆ వోల్టేజ్ ఈక్వేషన్ తీసుకున్నాం. V ఈక్వల్ టు VR1 ప్లస్ VR2 ప్లస్ VR3. కరెంట్ అనేది సేమ్గా ఉంటుంది, దాంట్లో మనం ఎక్స్ప్రెషన్ తీసుకోవడానికి ఇంకేం ఉండదు కదా. సో V ఈక్వల్ టు VR1 ప్లస్ VR2 ప్లస్ VR3, 3 వోల్టేజ్ డ్రాప్స్ అనేవి తీసుకున్నాం. సో ఇక్కడ R1 రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ అనేది ఉంటుంది కదా, డ్రాప్ అవుతుంది కదా. సో ఆ వోల్టేజ్ని మనం కన్సిడర్ చేసుకున్నాం, VR1, VR2, VR3. Okay, so in place of V, we know the formula Ohm's law. By Ohm's law, we know that formula is V equal to I into R. I into R equal to I into R1 plus I into R2 plus I into R3. In the total circuit, the current will be same. So we can take here I. At that R1 resistor, I into R1, and at the R2 resistor, I into R2, and at R3, I into R3. So I is common in these three terms, so I will be common and cancel each other. We got R equal to R1 plus R2 plus R3 in series combination. In series combination, directly we can add the resistance values. Coming to the parallel combination of resistance, V equal to is nothing but V అనేది మనకి 3 బ్రాంచెస్ దగ్గర సేమ్గా ఉంటుంది, వోల్టేజ్ అనేది సేమ్గా ఉంటుంది, బట్ కరెంట్ ఈజ్ డిఫరెంట్. సో కరెంట్ ఈక్వేషన్ అనేది తీసుకున్నాం మనం. I ఈక్వల్ టు I ఇంటూ R1 ప్లస్ I ఇంటూ R2 ప్లస్ I ఇంటూ R3. 3 రెసిస్టెన్స్ దగ్గర మనం కరెంట్ వాల్యూస్ 3 డిఫరెంట్గా తీసుకున్నాం, IR1, IR2, IR3. So in that I equal to, we know the formula V by R. We can take here V by R equal to, at IR1 current అనేది ఎక్కడ ఫ్లో అవుతుంది మనకి, R1 రెసిస్టర్ దగ్గర ఫ్లో అవుతుంది. సో IR1 ఈక్వల్ టు V by R1 ప్లస్ IR2 ఈక్వల్ టు V by R2 ప్లస్ IR3 ఈక్వల్ టు V by R3 we can take here. So V is common in all these 3 terms and common and cancel each other. Finally we write the expression is 1 by R equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. ఓకే, సో ప్యారలల్లో మనకి చూస్తున్నట్టయితే వాటి యొక్క రెసిప్రోకల్స్ ఈక్వల్ అవుతాయి రెసిస్టెన్స్ వాల్యూస్కి. రెసిప్రోకల్ అంటే రివర్స్ వాల్యూస్. ఓకే, సో సిరీస్ కాంబినేషన్లో మనం డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. ప్యారలల్లో వచ్చేటప్పటికి రెసిప్రోకల్ ఆఫ్ వాల్యూ అంటే 1 by R, 1 by 2, 1 by 3, 1 by 4, 1 by 6 వాటి యొక్క అట్లా డివిజన్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we are going to discussed about the series and parallel combination of inductors and అలాగే కెపాసిటర్స్. ఓకే, థ్యాంక్ యూ.